Hello and welcome to Freedom Refined Sunflower Oil presents Koncham Touch Lo Ante Chepta Season 4. Co-presented by South India Shopping Mall, Suvarnabhumi Infra Developers Private Limited, and co-powered by Denver Deodorant Body Spray, Continental Extra Instant Coffee, Duroflex Mattresses, and special partner Sastry Mom Pain Balm. So ee roju ma ee Koncham Touch Lo Ante Chepta Season 4 ki evaru raabothunaru? Evaru? నేను కూడా అదే అడిగా, ఎవరు రాబోతున్నారంటే వాళ్ళ సినిమా పేరు కూడా ఎవరు అనే చెప్పారు. సో ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద మోస్ట్ టాలెంటెడ్ అడవి శేష్. Okay, so finally, thank you so much. అడగానే ఒప్పుకున్నందుకు. వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 4. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ. అందరూ పిలిచేలా కాకుండా ఇప్పుడు నేను సన్నీ అని పిలవాలా, చంద్ర అని పిలవాలా? టిఎల్. సో బేసిక్ గా ఏంటంటే సన్నీ నా రియల్ నేమ్ అన్నమాట. ఓకే. నాన్న సునీల్ గవాస్కర్ ఫ్యాన్. సో సనీ గవాస్కర్ అనేవారు అప్పుడు. అవును. సో సనీ అని పెట్టారు. ఇంట్లో ఏమో లేదు శాత మొదలవ్వాలి అంటే సరే బామ్ పేరు శేషగిరీశ్వరి కాబట్టి శేష సన్నీ అని పెట్టారు. శేష సన్నీ. సో ఇంకా స్కూల్కి వచ్చేసరికి శేష తీసేశారు. అయ్యో, ఒట్టి సన్నీ ఉండి. సన్నీ ఈజీగా ఉంటుంది స్కూల్లో. సో ఇంట్లో ఇప్పుడు సన్నీ బాబు అనమాట. ఇప్పటికీ సన్నీ బాబు అని. సో సునీల్ గవాస్కర్ గారికి, మీ నాయనమ్మ గారికి థ్యాంక్ యూ. వాళ్ళిద్దరు కలిసి మంచి పేరు ఇచ్చారు మీకు. సో చిన్నప్పుడు చాలా కామ్ గా పద్ధతిగా ఉండే అబ్బాయి అని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ క్లాస్ వరకే. ఏంటిది? థర్డ్ క్లాస్ నుంచి వేరే స్టోరీలు ఉంటాయి, వేరే విషయం. హిస్టరీ ఎంత పట్టేస్తున్నా కొంచెం టచ్ లో ఉండాలి కదా. సో ఎట్లా సెకండ్ క్లాస్ అంటే స్కూలింగ్ అంతా ఇక్కడే చేశారా మీరు? I was born in India. I was born in Hyderabad. చిన్నప్పుడు బాగా సెకండ్ దాకా పద్మాశేషాద్రి, ఆ తర్వాత కొంతకాలం వైజాగ్, ఇంకా యుఎస్ ఏ ఏజ్ లో వెళ్ళారు? 10-11. సో ఇంకా అప్పటికి పూర్తిగా ఏం తెలియదు. సో ఇక్కడ ఉన్నవే ఇంకా అలవాటు అయ్యే లోపల అక్కడికి వెళ్ళారు మీరు. అంటే అప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్నంత కాలం తెలుగు సినిమాలు ఆ ఇంట్రెస్ట్ బాగుండే అనమాట. యుఎస్ లో డిఫరెంట్ సిటీస్, మేము కాలిఫోర్నియాలో ఉండేవాళ్ళం. షికాగోకి వెళ్తే అక్కడ డెవెన్ స్ట్రీట్ మీద పైరేటెడ్ తెలుగు డివిడీస్ ఇలా అమ్మేవాళ్ళు. మన కోటిలాగే. కాకపోతే కొంచెం కూల్ గా జాకెట్ వేసుకుని ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్ లో ఊజులాకి డివిడి అంటారు. ఇంగ్లీష్. సో $2 $3 చొప్పున అమ్మేవారు. ఆ డివిడీస్ తీసుకొని వాటి అక్షరాలు చూసి తెలుగు నేర్చుకున్నాం, చదవడం రాయడం. పక్కా సినిమా మనిషి అంటే ఏంటంటే సినిమా డివిడి మీద తెలుగు నేర్చుకున్నాడు. బాగుంది సార్ ఇలా తెలుగు నేర్చుకోవడం, చాలా ఇంట్రెస్టింగ్. సో 6th క్లాస్ లో ఇంగ్లీష్ టీచర్ మీద క్రష్. మీ ఎవరికి లేరా? లే, వాళ్ళకి ఎవ్రీ క్లాస్ లో ఉంటుంది, అదే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు మాకు. సో మా టీచర్ పేరు మినీ టీచర్ అన్నమాట. మినీ టీచర్ అంటే స్పెషల్. ఎవరు మినీ టీచర్ గురించి తప్పుగా మాట్లాడుకోండి. ఓకే. మినీ టీచర్ ఏదన్నా ఓకే. అండ్ మినీ టీచర్ ఎప్పుడైనా క్వశ్చన్ అడిగిన నేనే చేయొద్దాం. ఐ హ్యాడ్ టు గెట్ మినీ టీచర్స్ అటెన్షన్. సో ఇంగ్లీష్ ఒకటి బాగా చదివేవాళ్ళ, మిగతా ఒకటి బాగా చదివేవాళ్ళు? ఇంగ్లీష్ ఒకటి, సైన్స్ పర్లా, మ్యాథ్స్ అస్సలు గిరిగిలా. సో మరి సింగింగ్ ఎక్కడి నుంచి వచ్చింది వీటిలన్నిటి మధ్య నుంచి? సింగింగ్ ఏంటంటే ఇంట్లో కొంచెం ఆర్ట్స్ ఇంట్రెస్ట్ బాగుండేది, రైటింగ్, సింగింగ్. మా తాతయ్య గారు అడవి గంగరాజు గారు, ఆయన కర్ణాటిక్ సింగర్ అన్నమాట. సో నా కర్ణాటిక్ మ్యూజిక్ చిన్నప్పుడు నేర్పించారు. ఆయన పాపం ఎంత ట్రై చేసినా నేను బాత్రూమ్ సింగర్ గా మిగిలిపోయాను, అది వేరే విషయం. అయ్యో. బట్ ఆ హీట్ లో కొన్ని కొత్త తెలుగు పాటలు, కొత్త హిందీ పాటలు పాడేసేవాళ్ళం స్టేజ్. రీసెంట్ గా మీరు ఎక్కువగా హమ్ చేసుకుంటారు సాంగ్? నా సినిమా అని కాదు, ఎన్నెన్నో. అది ఇప్పుడు పాడతారా? ఇలా ఇరికిస్తాడన్నా తెలియదు, ఎట్టించే వస్తాం. చిన్మయి పాడిన పాట నేను పాట దరిద్రంగా ఉంటుంది తెలుసా. చిన్నగా పాడండి, ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఓకే, ఏమనుకోదే, చెవులు మూసుకుని ప్రాబ్లం ఉంటాయి. కామెంట్ లేదు. ఎన్నెన్నో ఏవేవో నిజలే రేపేనా, నిజమనిపించే సంథింగ్. సూపర్. సో చిన్నప్పటి నుంచి హారర్ మూవీస్ అంటే ఇష్టం లేదు, అందరికీ అలాగే ఉంటుంది.
మీకు ఇష్టమా? ఇష్టం లేదు. గట్టి రీసెర్చ్ చేసావు బ్రో. ఏం లేదు బ్రో, సిబిఐ బదులు నిన్నే అడగాలి అన్ని విషయాలు. ఏమో గూఢాచారి 2లో ఛాన్స్ దొరికింది. యా, దయ్యాలు భూతాలు అంటే మనకి సెట్టింగ్ అస్సలు సెట్ కావట్లేదు. ఫ్రాంక్ గా ఇప్పటికి కూడా కొంచెం అక్కడెక్కడ కొంచెం దూరంగా చీకటిగా ఉందంటే ఎందుకులే అటు వెళ్ళేది. లైట్ వేసినప్పుడు వెళ్ళొచ్చారు. హారర్ ఫిల్మ్స్ అంటే భయం. ప్లస్ ఇప్పుడు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఫిలిమ్స్ అండర్స్టాండ్ వచ్చిన తర్వాత ఏంటంటే హారర్ సినిమాలో ఎప్పుడు హీరోకి పేరు రాదండి. ఎప్పుడు దయ్యానికే పేరు వస్తుంది, దయ్యానికైనా పేరు వస్తుంది, హీరోయిన్కైనా పేరు వస్తుంది, లేదా డైరెక్టర్ పేరు వస్తుంది. ఎందుకు వచ్చింది కూడా హారర్ సినిమాలు మనకి చూడడం చేయడం రెండు వద్దనుకున్నారు. సో ఆ చైల్డ్హుడ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ. అప్పటి విషయాలు కానీ అప్పుడు మాట్లాడుకుంటున్నాం. అప్పటి పిక్చర్స్ కూడా కొన్ని ఉన్నాయి నా దగ్గర. సో అప్పటి అడి విశేష్ ఎలా ఉండేవాళ్ళో ఒకసారి చూద్దాం. తప్పటి ముక్కు నేరును. యాక్చువల్ గా దీని వెనక ఒక స్టోరీ ఉందన్నమాట. అమ్మ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఓమెన్ సినిమా చూసింది. నేను ఇంకో 1 month లో ఐ వాజ్ బోర్న్. సో ఓమెన్ సినిమాలో ఆ కుర్రోడు హారర్ ఫిల్మ్ కదా, ఆ కుర్రోడేమో అసలు ఐస్ బ్లింక్ చేయడం అనమాట, ఇలా చూస్తుంటాడు. నేను పుట్టిన తర్వాత అమ్మ వైపు ఇలా బ్లింక్ చేయకుండా చూసేవాడిని. సో అమ్మేమో నాన్నే, ఏమండి చూడండి ఎలా చూస్తున్నాడు నన్ను, నన్ను అలానే చూస్తున్నామండి. ఇది ఆ జోన్ అన్నమాట. కొంచెం హీరోగిరి స్టార్ట్ అయిపోయింది అనమాట. స్టాండ్ వేసింది కాబట్టి స్పోర్ట్స్ బైక్ నడుపునంత ఫీలింగ్. అంటే నాకు బిల్డప్ అనమాట. ఓకే సార్, అది మా చెల్లెలు షర్లీ. ఇది ఏ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉంటుంది గెటప్? ఆ ప్యాంట్ దేని నుంచి ఇన్స్పైర్ అయిందో నాకు తెలియదు కానీ. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈస్ వెన్ ఐ వాజ్ 13. ఓకే. నా బెస్ట్ ఫ్రెండ్ ఆలన్ యుఎస్ లో. ఓకే. ఐ హావెంట్ సీన్ హిమ్ ఇన్ సో లాంగ్. ఒకసారి వెళ్ళి చూడాలి. లవ్లీ టైం. సో అంటే ఈ ఏజ్ లోనేనా డేటింగ్ కి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియక రిటర్న్ వచ్చేసారు? ఓకే, నేను మరీ అంత పిశాచ్ టైప్ కాదు. కాదండి, డేట్ కి వెళ్ళారు, అమ్మాయిని చూసారు, ఏం మాట్లాడాలి తెలియక వెనక్కి వచ్చారు. మనకి యుఎస్ లో ఏంటంటే కొంచెం క్యాజువల్ గా డిన్నర్ కి వెళ్దాం, లంచ్ కి వెళ్దాం అనేది 13-14 నుంచి కల్చర్ అలవాటు. సో ఆ పరంగా ఫ్రెండ్షిప్స్ అంతవరకే. మరి వెళ్తే వెళ్ళారు సార్, రిటర్న్ వచ్చారు ఏంటి అంటారు. సెట్ అవ్వలేదు, మనోడు పిలిచాడు కదా వచ్చేసారు. సెట్ అవ్వలే, అక్కడ దగ్గర నచ్చలేదు. బట్ ఈవెన్ గ్రోయింగ్ అప్ ఇన్ ద యుఎస్ నాకు ఎప్పుడు ఇండియన్ గర్ల్స్ అంటేనే స్పెషల్ ఫీలింగ్ ఉండదు. సో క్వాలిటీస్ ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి ఎక్కువ ఇష్టం? సంబడి దే హావ్ టు బి టాల్. ఐఎమ్ 6'2", మా సిస్టర్ 5'10.5". మీరు అందరినీ తలెత్తుకునేలా చేస్తున్నారు అయితే. సో కొంచెం హైట్ ఉండాలి, మంచి మనసు ఉండాలి. ఎందుకంటే నా నమ్మకం ఏజ్ తో పాటు అవి ఎలాగో డమాల్. ఇన్నర్ బ్యూటీ ఇస్ పర్మనెంట్. ఇన్నర్ బ్యూటీ ఇస్ పర్మనెంట్ అండ్ కొంచెం ఇంటెలిజెన్స్ గట్టిగా ఉండాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓ కష్టం అయితే, మంచి యూనివర్సిటీల నుంచి వెతకాలి అయితే. సో వండర్ఫుల్. అండ్ అక్కడి నుంచి ఫిల్మ్ కోర్స్ చేశారు మీరు? ఓకే, సో నేను బ్యాచులర్స్ ఇన్ సినిమా చేశాను. బ్యాచులర్స్ ఇన్ సినిమా, శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ. నేను 3rd year లో ఉన్నప్పుడు లైబ్రరీలో చదువుకుంటూ ఉంటే ఒక లేడీ ఉన్నారు. మ్యామ్, షీ డోంట్ మైండ్ వాట్ ఈస్ యువర్ మేజర్? పిహెచ్డి ఇన్ సినిమా. పిహెచ్డి చేసి లైబ్రరీలో పని చేస్తాను అని చెప్పి అప్పటికప్పుడు డ్రాప్ అవుట్ అయిపోయి స్కూల్ నుంచి. సో సినిమాల గురించి చదవడం కాదు, సినిమాలు తీయడం బెటర్ అని ఫిక్స్ అయ్యాను. ఐ స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్, సేవ్డ్ మనీ. పేరెంట్స్ నుంచి కొంత డబ్బులు బారో చేశాను, ఫ్రెండ్స్ నుంచి కొంత డబ్బులు. కొత్తగా క్రెడిట్ కార్డ్ వచ్చింది, క్రెడిట్ కార్డ్ మీద అర్జెంట్ అప్పు తీసుకొని కర్మ ఫిల్మ్ చేశాను. కర్మ ఫిల్మ్, ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ వన్. యా, నాకు నేను ఎంత అమెరికన్ అంటే ఆ టైంలో కర్మ అనేది తెలుగు తిట్టని కూడా తెలియదు. కర్మ అనేది యాక్చువల్ బ్యూటిఫుల్ వర్డ్ కదా, మనం చేసే పని దాని రిపర్కషన్ ఏంటి. కర్మ ఏంట్రా ఇక్కడికి రాగానే. బట్ లక్కీగా ఏంటంటే సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి. వర్కౌట్ అవ్వలే, బాక్స్ ఆఫీస్ లో వర్కౌట్ అవ్వలే. బట్ పవన్ కళ్యాణ్ గారు సా ద ఫిల్మ్ డ్యూరింగ్ పంజా షూట్. హీ ప్రైజ్ ద ఫిల్మ్. విష్ణువర్ధన్ గారికి నేను కర్మ టైటిల్ సాంగ్ లో నచ్చి నన్ను పంజాలో కాస్ట్ చేశారు. అండ్ అలా కెరీర్ స్టార్ట్ అయింది. అండ్ అంత మంచి సినిమా, అండ్ అక్కడి నుంచి జర్నీ అలా సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఎవరు, ఎందుకు అందరూ అడుగుతున్నారు ఎవరు అని. నేను మిమ్మల్ని అడిగితే మీరు గ్యారంటీ చెప్పరు, నాకు తెలుసు. మీరు అనగానే ఎవరు అంటే మీరు చెప్పరు. నాకు తెలిసి మీరు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా తెలియాలంటే మీరు ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఒకరిని ఎవరు అని అడుగుతున్నారు కదా.
ఆ ఎవరు అని అడుగుతున్న వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చాను. బ్లడీ హెల్. ఓకే ఓకే, ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పారనుకోండి నిజమో కాదో నేను కూడా తెలుసుకుంటాను. రైట్, సో జాయిన్ హ్యాండ్స్. రెజినా గారు, వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 4. వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలండి. ఓ, వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలి. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవరు. అండ్ ఇప్పటి వరకు చాలా మాట్లాడుతున్నాము. ఎవరు ముందు వరకు విషయాలన్నీ బాగానే చెప్పాడు ఆయన. ఎంతవరకు నిజం అబద్ధం మాకు తర్వాత తెలుస్తుంది. బట్ ఎవరు గురించి అడుగుతున్నప్పుడు మాత్రం మీరు పక్కాగా ఇక్కడ ఉండాలని అనుకున్నాను నేను. సో ఇంతకు ఎవరు మేడం అది? నేను చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. అది మీ పైన ఉంది. మీకు ఎంత స్మార్ట్ గా ఉన్నారు. వెరీ షార్ప్, అసలు పెన్సిల్ చెకింగ్ ఫుల్ షార్ప్. అయితే తెలుస్తుంది, లేదంటే నేను తర్వాత అడుగుతాను ఎవరు ప్రదీప్. ఎవరు నేనెవరు. థ్యాంక్ యూ సో మచ్ అడగగానే ఈ షోకి వచ్చినందుకు. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇప్పుడు ఫ్యామిలీ సినిమా చేస్తున్నప్పుడు అందరు ఫ్యామిలీలా ఉంటారు, కామెడీ సినిమా చేసినప్పుడు అందరు జోకులు వేసుకుంటూ ఉంటారు. అది పెద్ద క్లిషే కదా, ప్రతి సినిమా మేమందరం ఫ్యామిలీ లా ఉన్నాం, పిక్నిక్ లాగా జరిగింది. బట్ ఆ క్లిషే వాడి క్లిషే అయిపోయింది. బట్ ఇట్స్ యాక్చువల్లీ ట్రూ. ఐ ఫెల్ట్ దట్ ఆన్ దిస్ సెట్ బికాజ్ నేను every shoot like we shot for about 20 days in that set, that Bhutbanga set. 20 days ki okke set, okke costume, you know, roju vachesi the same thing day in and day out. 20 days cheyadaniki it's actually really, I know, you know, it's not boring, but you need to keep prepping yourself up. Edo okati, you know, look forward cheyadaniki something has to be there, but it was not boring at all. బట్ నిజంగా అంటే అంత కష్టపడ్డారు, అంత వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. అండ్ అలాంటి థ్రిల్లర్స్ ఆల్వేస్ ఎక్సైట్మెంట్ ఇస్తాయి అందరికి. సో ఫస్ట్లీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎవరులో నిజంగా కరెక్ట్ పోలీసా కరప్టెడ్ పోలీసా తెలియదు. సో బాగుంది. కరెక్ట్ పోలీసా కరప్ట్ పోలీసా? నెక్స్ట్ సినిమాకి అసిస్టెంట్ రైటర్. సో ఇవన్నీ చేయాలంటే ఇంత సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు ఓ పని చేద్దాం, ఆ క్యారెక్టర్స్ ఒకసారి మళ్ళీ మనం ప్లే చేద్దాం. ఓకే, సీరియస్ గా ఉందాం. అరే నవ్వద్దు. అయితే మిమ్మల్ని చూడకూడదు. నేను స్క్రీన్ మీద మీకు కొన్ని ఇమేజెస్ ఇస్తా. ఆ ఇమేజెస్ ని కలిపితే యుల్ గెట్ ఎ నేమ్. ఓకే, 2 ఆఫీసర్స్ రెడీ? ఓకే, రెడీ. ఫస్ట్ పిక్చర్. It's a famous personality name. Hey, నా పేరు ఏం పేరు? అడవి శేష్. అడవి అని శేష్. ఓ శేషు. ఓకే, మనం అనుకున్నట్టు ఇందాక శేషు ఈయనే సార్. ఎస్, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ పిక్చర్. రెడీ? హియర్ వి గో. సెకండ్ పిక్చర్. ఆలోచించండి. రెండోది కన్ఫ్యూజన్ ఉంది. రెండోది కన్ఫ్యూజన్ కాదు, రెండో పిక్చర్ ని కరెక్ట్ గా చూస్తే ఎవరైనా విజువల్ వేస్తే నేను క్లూ ఇద్దాం అనుకుంటున్నా. అమ్మా షార్పు. ఈజీ లేదమ్మా. I don't want to say the wrong name. చాలా ఈజీ. మీరు కరెక్ట్ గా క్రాక్ చేస్తే ఆలోచించండి. ఆయనకి పెద్ద పెద్ద స్టూడియోలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ పిక్చర్ ఏంటి? స్నేక్ అంటే తెలుగులో నా. ఈయనెవరు? కృష్ణుడు రథం నడుపుతుంటే పైన యుద్ధం చేసింది ఎవరు? నాగార్జున. నేను చెప్తుంటే నువ్వేమో నన్ను విసులు కొట్టలేదు. అయ్యో, మీరు విసులు తెలిసే ఆన్సరు. సరే, ఇద్దరు 1-1 పాయింట్ లో ఉన్నారు. నెక్స్ట్ చూడండి, మామూలు కూడా. నెక్స్ట్ ఏంట్రా? భయ్యా భయ్యా. మీరు విజిల్ బాగానే పడుతున్నారు. ఈవిడ విజిల్ అంటే విజిల్ వేసిందో లేదు. గురుగారు, నేను మాట్లాడుతుంటే బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు రైట్ ఆన్సర్.
డైలాగ్ చెప్తారా? పర్లేదు చెప్పండి. లేదన్నా అంతవరకే ఏదైనా ఒక్క డైలాగ్. వద్దులే భయ్య, ఎందుకు వచ్చింది కూడా ఫ్యాన్స్ అందరూ ఆడేసుకుంటారు. మాకు యూట్యూబ్ తమ్మునేలు ఇదే. రెజీనా చేసి చెప్పి సూపర్ ఉంటుంది. అది కదా కావాలి. ఇప్పుడు ది లెజెండ్ బాలకృష్ణ గారి డైలాగు రెజినా గారు చెప్పబోతున్నారు. Don't trouble the trouble. If you trouble the trouble, the trouble will trouble you. I'm not the trouble. I'm the truth. I'm the truth. ట్రెండింగ్ అదే ప్రోమో చేస్తారు కదా, ప్రోమోకి ఏదో కావాలి కదా. ఎంత షార్ప్ మేడం మీరు. మా ప్రోమోలు కూడా తెలుసు మీకు. బట్ వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు ఇంకొంచెం టఫ్ ఉంటుంది. విజిల్ ఎవరు వేస్తారో వాళ్ళకి ఆన్సర్. మా వైపు చూస్తే ఎంత హీరోయిన్ అన్న మరీ ఇలా పట్టించుకోకుండా ఏదో సార్ శనివారం రాత్రి 9 వరకు ఛాన్స్ దొరకట్లేదు మాకు. అంటే మరీ బాగుంటే ఏం చేయలేము సార్. అది కరెక్ట్. అలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆవిడ తిట్టుకునే లోపల మనం నెక్స్ట్ పిక్చర్ వేద్దాం. అదిగో షార్ప్ మేడంకి వచ్చింది ఆల్రెడీ. ఇలా చేస్తుంది ఆవిడ. చాలా ఈజీ. బే ఏంటి గురుగారు ఇప్పుడు ఏ విజిల్ ఇందాకే పట్టించుకోలేదంటారు, ఇప్పుడు వేరు ఏమిటో మరీ కాంప్లికేటెడ్ ఉంది. అయ్యో ఇది కాంప్లికేటెడ్ సార్. అంటే అది నా అంత షార్ప్ చెప్పలేకపోతున్నా. ట్రై చేయొచ్చు మీరు. చందమామకి మీకు బాగా తెలిసిన పేరు, నచ్చిన పేరు, రోజు 2-3 సార్లు పలికే పేరు. 2-3 సార్లు పలికే పేరు అదేంటి సార్? ట్విట్టర్ లో మాట్లాడుకుంటారు, వాట్సాప్ లో మాట్లాడుకుంటారు మీరు. వెనిలా కిషోర్. రైట్ ఆన్సర్. ఎలా మేడం? కీ అండ్ షోర్ వచ్చింది. దానికి ముందు ఏంటి చందమామ, చాకీ షో అని చెప్పి కిషోర్ వచ్చింది. ఈసారి సార్ మీరు చెప్పాలి. ఈసారి మీరు చెప్తారు. షార్ప్ మేడం మీరు లీక్ చేయొద్దు. ఓకే, లాస్ట్ పిక్చర్. భలే ఉంది. నాకు కూడా తెలియట్లేదు ఇది. గోల్డ్ రాకా కొంచెం మరీ అంటే మాలాగా ఆలోచించారు. ఎందుకంటే క్రియేట్ చేసినప్పుడు మేము ఒక ఉద్దేశంతో వచ్చాం. ఒక్క క్లూ ఇస్తారు మీరు చెప్పేది. మిస్ వరల్డ్. ఐశ్వర్య రాయ. ఓరి దేవుడు. నీ క్రియేటివిటీకి దండం. లాస్ట్ వర్డ్ వస్తే ఫస్ట్ వర్డ్ వస్తుంది. గోల్డ్ ఐశ్వర్య రాయ్. లాస్ట్ వర్డ్ వస్తే ఫస్ట్ వర్డ్ ఆబ్వియస్లీ వస్తుంది. బట్ ఐ డిడ్ంట్ నో దిస్ ఇస్ కాల్డ్ ఐశ్వర్యం. క్రియేట్ చేసింది ఎవరు? మీరు పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎప్పటికి రాని ప్రదీప్ మాచిరాజు ప్లాన్ చేశాడు సార్. అలా ప్లాన్ చేసి మీరు నువ్వు భాస్కర్ అవార్డ్ స్టైల్లో ఆలోచించావు. సో ఇద్దరులో లీడింగ్ మేడం. ఎస్, ఎక్కువ ఆన్సర్స్ ఆవిడే ఇచ్చారు. లేడీస్ ఫస్ట్. సో ఇప్పుడు ఆయనకి పనిష్మెంట్ ఇవ్వాలిగా మరి. ఉందా? లో స్కోరింగ్. చెప్పండి అన్న, ఏం టాస్క్ ఇద్దాం? మ్యూజికల్ స్టాచ్యూ, ద లేటెస్ట్ ట్రెండింగ్ వన్. ఓకే, ఏం లేదు, చాలా సింపుల్ సార్. పాట వస్తుంది సార్, మీకు నచ్చిన ఫామ్ లో డాన్స్ చేస్తూ ఉంటారు. అది ఆగినప్పుడు మీరు పాజ్ లోకి వెళ్ళిపోవాలి. ఓకే, నువ్వు నాతో డాన్స్ చేస్తావా? నేను గురుగారి కోసం పార్ట్నర్ తీసుకొస్తా. రండి. ఇలా కాగల అంతే ఉండండి. ఈవిడే అమ్మ ఏంటి షూటింగ్ చూడడానికి వచ్చావు? ఆయన చాలా బాగా స్టెప్లు వేస్తున్నారు. ఈవిడ్ని కాస్త స్టెప్లు హెల్ప్ చేయమ్మా, కాంబినేషన్ బాగుంటుంది అంటే. ఈమా ఇప్పుడు చూడండి, నేను చేస్తాను, సేమ్ ఫాలో అవ్వాలి. రెడీ, మ్యూజిక్.
అంటే సార్ మరీ దీర్ఘం సార్ దీర్ఘం ఎక్కువ ఉందని కింద నుంచి వచ్చాను. బస్ స్టాచ్యూ. ఎస్ మేడం గారు ఇంకేం సంగతి. హలో స్టాచ్యూ. హలో 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 హలో. కానీ చాలా బాగా డాన్స్ చేశారు, అలిసిపోయారు ఆవిడ, ఎక్కువ స్టెప్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ. ఓకే, సో పోలీస్ గురించి మాట్లాడుతున్నాం అండ్ చాలా బాగా క్లూస్ మీకు దొరికినప్పుడు, ఇలాంటి క్లూస్ దొరికినప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఇట్టే పట్టేసుకుంటారు. మీరు కూడా చాలా బాగా పట్టుకున్నారు. సరే, ఈసారి మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తాను. మేము కేటీయూసీ క్రైమ్ ఫైల్స్ కి స్వాగతం సుస్వాగతం. మా దగ్గర ఒక అద్భుతమైన కేసు వచ్చింది. అరే నాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కి ఒక శవం కావాలరా. బ్లాక్ షర్ట్. ఎస్, రండి గురుగారు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్, మీరిద్దరు ఏం జరిగిందో తెలియదు. మీరు ఇలా కూర్చోండి సార్. ఇప్పుడు మీరు డెడ్ బాడీ. ఓకే, ఎస్ సార్. వెంటనే వెళ్ళిపోయారండి సార్ క్యారెక్టర్ లోకి. కాదు, ఇంకా మీ సెవెన్ అవుతుందండి. ఇదేంటి నువ్వు సెవెన్ అనగా టపకన పడుకున్నాడు. ముందు సిచ్యువేషన్ ఉంది కానీ భార్యాభర్త మరి గొడవ పడ్డారు, ఏం జరిగిందో తెలియదు. నాకు ఫోన్ కాల్ వచ్చింది, నేను పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్? యా, ఇది కామెడీ కూడా నవ్వకరా రే. సో ఇప్పుడు నేను ఏంటంటే, మీరు అయితే హత్య చేయలేదని చెప్తున్నారు, మీ ఇంట్లో డెడ్ బాడీ ఉంది. మీ ఇష్టం, మీరు ఏ స్టోరీ అని వెళ్ళొచ్చు. హత్య చేసింది మీరా కాదా అనేది నేను సాల్వ్ చేస్తాను. ఓకే, రైట్. అరే మంచి పోలీస్ సాంగ్ ఏంట్రా, వచ్చేసా. I am the Circle Inspector Sheshagirao IAS. You are IAS and you are a Circle Inspector. ఒక నిమిషం సార్, సెవెన్ అవుతుంది కాదు భయ్యా, సెవెన్ సిగ్గుపడుతుంది ఏంటి? హలో, ఐఏఎస్ పోలీస్ ఆఫీసర్ గారు. ఐఏఎస్ పోలీస్ ఆఫీసర్ గారు, స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషగిరి IAS. మీరు చెప్పండి. ఇప్పుడు సెవెన్తో మాట్లాడారా? ఐ కీప్ టాకింగ్. ఐ నో. ఇప్పుడు ఇక్కడ హత్య జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడ? మీ హాల్లో. మా హాల్లో ఎక్కడ? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వ్యక్తి, దిస్ మ్యాన్. వ్యక్తినా? హలో, ఏం వ్యక్తి? ఎక్కడ వ్యక్తి? దిస్ పర్సన్, ద నాలిక్ అవుట్. ఎవరండి? ఎవరు? ఎవరా? ఇట్రండి, దగ్గర రండి. ఈ పర్సన్ మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తా కాదు? సర్కిల్ ఇన్స్పెక్టర్ IAS. మీరు మీరు ఎక్కడ, ఎవరు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు? ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ మీకు సెవెన్ కనపట్లేదా? అక్కడ ఎవరు లేరే. ఇక్కడ ఎవరు లేరా? ఎవరు? ఇక్కడ సోఫా ఉందా? ఉంది. సోఫా ఖాళీగా ఉందా? రజనీ గారు వచ్చి సోఫాలో కూర్చోండి, సోఫాలో కూర్చోండి. మన స్నిఫర్ డాగ్ ఐడియా బాగాలేదు. శవం గారు, శవం రాను, శవం రావండి. హలో, లేవరండి, లేవరండి. శవం ఎలా మాట్లాడుతుంది మేడం? సెవెన్ సెవెన్ వచ్చి శవం లేవండి. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని ఏదో అడుగుతున్నాను. లేవండి. క్యారెక్టర్లు క్యారెక్టర్లు. రజనీ గారు, శేష్ గారు చెప్పండి, ఈ కట్అవుట్ ఇక్కడికి ఎలా వచ్చి? ఇక్కడ అసలు ఎవరైనా మనతో మాట్లాడుతున్నారు? నేనేనా? యు మీన్ ది సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషగిరి IAS? అది ట్విస్ట్. నేను వీడియో లేడు అనుకున్నాను. నేను కూడా లేనా? ఒరే బంగారం, నువ్వు సెవెన్ కింద ఒప్పుకున్నప్పుడే నేను అనుకున్నాను ఏదో జరిగి తీసుకిట్లో అని. సరే నాన్న, చాలా మంచి రోల్ చేసావు. క్లాప్ ఫర్ హిమ్. బట్ వెల్ డన్, సూపర్, గ్రేట్ ఆన్సర్స్ ఇచ్చారు. అండ్ ఇక ఇప్పుడు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వన్. అండ్ ఈ స్క్రీన్ మీద ఏదైతే వర్డ్స్ వస్తాయో వాటిని మీరు ఎనాక్ట్ చేసి టీమ్మేట్ చేత ఆన్సర్ చెప్పిస్తారు. అయితే ఇక్కడ నో విన్నర్ నో లూజర్. నో విన్నర్ నో లూజర్. ఎవరు ఎంత ఫాస్ట్ ఆన్సర్ చేస్తారన్నది అంతే. ఓకే, వెరీ గుడ్. డెఫినెట్లీ గురుగారు ఆడతారు విడిగా, మేడం గారు కూడా ఆడతారు. సరేనా? ముందు సార్తో స్టార్ట్ చేస్తా. నిజంగా చాలా మంది ఇక్కడ ఆడి వాళ్ళ యాక్టింగ్ ని ఇంప్రూవ్ చేసుకుని పెద్ద పెద్ద సినిమాలు చేశారు. క్రికెటర్, మంచి బ్యాట్స్మెన్. బౌండరీ. నైస్ షాట్ ఓవర్ ద బౌండరీ. కెన్ ఐ యూజ్ యు? మొత్తం ఆడేయండి సార్, ఇంకేం ఉండకూడదు. కెన్ ఐ యూజ్ యు?
చిన్నప్పుడు ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు డస్ట్బిన్ మీద అదే రాసి ఉండేది, యూజ్ మీ. బ్యాటింగ్ చేయి. మాట్లాడతారండి సార్ మీరు. నేను కోచ్. అలా వాడారా సార్ నన్ను? ఇండియా. ఇండియా కోచ్. క్రికెట్ కోచ్. సార్ కోచ్ చెప్పింది కదా సార్. అది తెలిసిపోతుంది కదా. కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ సార్. ఓకే క్రాస్ ఆర్ మై బై. క్రికెట్ శేషగిరిరావు ఐఏఎస్. క్రికెట్ కోచ్. ఇదిగో యూజ్ మీ. మళ్ళీ వాడతా. చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టే కాలరెగిరి కేక పెట్టే ఎర్ర ఏంటిది? సారీ. రిబ్బన్ కటింగ్ షాప్ ఓపెనింగ్. డాన్సర్. సారీ. హోల్డ్. ఫ్రీడమ్. yes ఫైట్. నో. స్ట్రాంగ్. టైట్. సారీ. టైట్ సరే. పిల్లది మాటన్నది పట్టుకో. దొరికింది. అందరూ ముక్కలు చేయండి. సారీ. పట్టు సారీ. అరే పట్టు ముందు రావాలి కదా. అరుస్తుంది భయ్యో, చూసుకుని చెప్పండి. కాసేపు అయితే కొడుతుందేమో. సెట్ లో కూడా మా పరిస్థితి అంతే. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది వన్ వర్డ్, 2 words, 3 words అలా చెప్పు. ఫ్రెండ్. ఓవి మనం. మన్. ఏంటి సార్? ప్రపంచం. చెప్పాలి అర్థం కావట్లేదు. ఓకే 2 words, 2 words, 1 word. ఒకటినే 2 ముక్కలు చేశాడు. ఒక వర్డ్, 2 ముక్క. ఫస్ట్ ముక్క మన్. రెండో ముక్క సీనరీ. సీనరీ. బ్యూటిఫుల్ ప్లేస్. ఇది ఒక ప్లేస్ పేరు. విచ్ స్టార్ట్స్ విత్ మన్. ప్లేస్ విచ్ స్టార్ట్స్ మనాలి. నాకు ఇది చెప్పండి. వాట్ ఇస్ దిస్? మనాలికి వచ్చాను. మీరు మనాలికి వచ్చారా? మాకెలా తెలిసి సార్. వెరీ గుడ్, సూపర్. నాకు ఆయన డివైడ్ చేస్తున్న పద్ధతులు నచ్చాయి. నాకు మనాలిలో అండ్ షీ స్మార్ట్ కాబట్టి, షీ షార్ప్ కాబట్టి తొందర పట్టింది. ఇప్పుడు ఎంత షార్ప్ మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఆవిడ ఆడతారు నెక్స్ట్. మేడం గారు రండి. ఈ ఫుల్ ప్రొఫెషనల్ ఆగు. సెకండ్ వర్డ్. జాగింగ్. ట్రైన్. ఫస్ట్ వర్డ్. టీటీ. టికెట్ కలెక్టర్. సంథింగ్ ట్రైన్. లెట్రిన్. గిరిలా. ట్రైనింగ్ ముందు అదొకటి తగిలింది సార్. వస్తుంది నాకు ఈరోజు తెలిసింది సార్. గుడ్, సూపర్, బ్యాడ్. సూపర్ ట్రైన్. గుడ్ ట్రైన్. గుడ్ ట్రైనా? గూడ్స్ ట్రైన్. 3 words. ఫస్ట్ది. సెకండ్. థర్డ్. ఏదో డిసైడ్ అవ్వండి. ఏది థర్డ్ది? పీపుల్.
పీపుల్. People. పర్సన్. సో థర్డ్ వర్డ్ పర్సన్. 3 persons, sir. Okay, sir. You cannot kill artist. థర్డ్ వర్డ్ పర్సన్. సెకండ్ Second వర్డ్ one. హోస్ట్. हाँ, एयर होस्टेस भैया. 2 द्वार आगे 2 द्वार पीछे. आप आइए. వెల్కమింగ్ రండి రండి. స్పెషల్ అటెన్షన్. మీరు పక్క జరగండి, మీరు రండి. విఐపి. వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అయిపోయింది. వెళ్ళండి సుమార్, గుడ్ జాబ్. ఫ్యాంటాస్టిక్. अब देखो मेरा रउडीज़म. రెండు పదాలు. రెండో వర్డ్. కింద. కింద. అండర్. సెకండ్ వర్డ్ అండర్. ఫస్ట్ వర్డ్ అండర్. అండర్స్టాండ్. అండర్వేర్. అండర్వేర్. అదై ఉంటే ఇదంతా వదిలి. గన్ను. ఓకే. అండర్ కవర్. అండర్ కవర్. బాబో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. టేస్టీ. రెండు వర్డ్స్. ఫస్ట్ సెకండ్ వర్డ్. సెకండ్ వర్డ్. ఫస్ట్ వర్డ్. ఫస్ట్ వర్డ్. మిల్క్. మిల్క్. పాలు. పాలు. పాల్గోవా. రైట్ ఆన్సర్. సినిమా. టికెట్. కూర్చున్నావు. పాప్కార్న్ తింటున్నావు. మూవీ చూస్తున్నావు. థియేటర్. ఆడియన్స్. సెకండ్ వర్డ్ థియేటర్. మూవీ థియేటర్. థియేటర్. ఆపరేషన్ థియేటర్. హోమ్ థియేటర్. రైట్ ఆన్సర్. సూపర్. అండ్ వెల్ ప్లేడ్. సూపర్, వెల్ డన్. ఇట్స్ ఆల్వేస్ ఫన్. ఈ రౌండ్ ఎప్పుడు ఆడుతున్నా, ఎన్నిసార్లు ఆడినా అదే సరదా, అదే ఫన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంత ఎంటర్టైన్మెంట్ అందించినందుకు, అంత సరదాగా ఆడి. డాన్స్. సెలబ్రేషన్స్. యా, రండి మేడం. మాట్లాడుకునే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ బ్రేక్. ఇది ఎక్స్ట్రా ఎందుకంటే ఇందులో ఉంది ఎక్స్ట్రాడినరీ అరోమా, ఎక్స్ట్రాడినరీ టేస్ట్, ఎక్స్ట్రాడినరీ చంకీ గ్రాన్యూల్స్. Excuse me, Mr. Malanda. Oh, coffee తాగుదాం అవునా. సో ఇప్పుడు మంచి కాఫీ తాగుతున్నారు కాబట్టి నేను మంచి క్వశ్చన్స్ అడుగుతాను, అసలు కాంట్రవర్సీ లేనివి. ఆన్సర్ చేయాలా? అలా ఏం లేదు, ఎవరి క్వశ్చన్స్ వాళ్ళు విడివిడిగా ఉన్నాయి. నేను అసలు ఫస్ట్ శేష్ గారితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రూ ఆర్ ఫాల్స్? హరీష్ కి సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవాలో బాగా తెలుసుకుంటున్నాడు. ఆన్ ద ప్రాసెస్. ఎస్ ఆర్ నో? ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ. వెరీ గుడ్. కనిపించేంత ఇన్నోసెంట్ కాదు. ఫాల్స్. ఫస్ట్ సెకండ్ అక్కడ, ఫస్ట్ క్వశ్చన్ అక్కడ, సెకండ్ క్వశ్చన్ ఇక్కడ. ఐ సెడ్ ట్రూ. సారీ, మై బ్యాడ్. రెజీనా కనిపించేంత ఇన్నోసెంట్ కాదు. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ అని చెప్పారు కదా. ట్రూ ట్రూ. రెజీనా కనిపించేంత కాదు. రెజీనా అడవి శేష కదా. యా, అడివి ఇన్నోసెంట్ కాదు. ఇన్నోసెంట్ కాదా? నువ్వు ఇదిగా. ఓకే, నెక్స్ట్ వన్. అడివి కంఫర్ట్ జోన్ థ్రిల్లర్ మూవీస్. ఫాల్స్. ఫాల్స్. ఖండిస్తున్నాను. ఖండిస్తున్నారు తీవ్రంగా. యాక్చువల్ నేను డిఫరెంట్ చేస్తున్నాను నమ్మకం అండి.
క్షణం జెన్యున్ థ్రిల్లర్ కాదంటలేదు, బట్ అమితుమి వాజ్ అ కామెడీ. గూఢచారి నా మైండ్ లో థ్రిల్లర్ కాదు, క్షణం తర్వాత ఎవరు ఇస్ ద ఫస్ట్ ప్రాపర్ థ్రిల్లర్. సో ఇన్ దాట్ సెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్. ఎవరు? షార్ప్ మేడం, ఇప్పుడు మీ క్వశ్చన్స్. ట్రూ ఆర్ ఫాల్స్? రెజీనా ఫ్రెండ్స్ ని ఎక్కువ నమ్ముతుంది. ట్రూ. నమ్ముతారు? అందరిని నమ్ముతాను. అందరు నమ్ముతారు. రెజీనాకి పేషెన్స్ ఎక్కువ. ఫాల్స్. ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండాలి అక్కడ ఉండదు. చాలా బాగుంది, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. పేషెన్స్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదు, ఎక్కడ ఉండక్కర్లేదో పర్లేదో అక్కడ మాత్రం గ్యారంటీగా 100% పేషెన్స్ ఉంటుంది. మెల్లగా శాంతియుతంగా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అని అడగబోయేది మీకు అది బలమా భయమా? ఓకే. కాంట్రవర్సీ భయం, ట్రోల్స్ బలం. వాళ్ళని తట్టుకోవడం ఈజీ. ఫస్ట్ డే రివ్యూస్ భయం. చాలా నర్వస్ ఉంటాను. ఎక్స్పెక్టేషన్స్ బలం. గుడ్ వన్స్. ఓకే, 1 word ఆన్సర్స్. ప్రభాస్ చాలా పెద్ద మనసు. 3 words. పెద్ద మనసు. ఎస్, పెద్ద మనసు. మహేష్ హ్యాండ్సమ్. చరణ్ ధీరుడు. అంటే మనం టాప్ 5 ఆఫ్ ఆల్ టైమ్ మగధీరుడు. ఎన్టీఆర్ టాలెంట్. అల్లు అర్జున్ డాన్స్. సూపర్ ఆన్సర్స్, వెరీ గుడ్. ప్రభాస్ గారు పెద్ద మనసు, మహేష్ గారు హ్యాండ్సమ్, చరణ్ గారు ధీరుడు, ఎన్టీఆర్ గారు టాలెంట్, అండ్ అల్లు అర్జున్ గారు ఫర్ ద డాన్స్. సూపర్ ఆన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు సార్. మ్యాక్సిమం తప్పించుకున్నారు, వెరీ గుడ్ సార్. ఓకే. అయ్యయ్యో మేడం, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టండి. ఫట్ అడుగుతా. ఓకే, చాలా ఫాస్ట్ చెప్పాలి కదా. అదే కదా ప్రాబ్లం. మీరు షార్ప్ మేడం, కత్తి మీరు. ఓకే, సింగిల్ సెంటెన్స్ ఆన్సర్స్. స్మాల్ చిట్. సక్సెస్. State of mind. Success is state of mind. Good. Heroine. Something that I never thought I'd actually be. Relations. I need to give them a little more importance. Good. Marriage. Not in the near future. ఎవరు అబ్బాయి ఫ్యూచర్? Not in the near future. చాలా పెద్ద పేరు అబ్బాయిది. నాట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ తో మ్యారేజ్ అంటున్నారు. మన వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఎవరో నాట్ ఇన్ ద నియర్ అని ఉన్నట్టు. నాట్ ఇన్ ద నియర్ అని, నాట్ ఇంటి నియర్ ఏంటిది? ఎవరు ఇది నాట్ ఇన్ ద నియర్? నాట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అబ్బాయా? అలా చెప్తే వాళ్ళు అలాగే రాసుకుంటారు. వెల్ డన్, గుడ్ ఆన్సర్స్. అండ్ స్పెషల్లీ ఎవరు అని అందరూ అడుగుతున్నారు. అందరికి ఆన్సర్లు తెలుస్తున్నాయి. థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తారు, అండ్ తప్పకుండా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ ఫస్ట్లీ అన్నిటికంటే ముందు ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. ఈ సక్సెస్ ని ఇలాగే ఈ స్మైల్ తోనే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఈ సీజన్ 4 కి వచ్చినందుకు, మీరు ఈ షోకి వచ్చినందుకు. సో మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్. కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ వారి తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్. ఇండియా స్ట్రాంగెస్ట్ కాఫీ ఎక్స్ట్రా. థ్యాంక్ యూ. మీకు కూడా ఏదైనా స్పెషల్ గా గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వాలనిపించింది నాకు. స్ట్రాంగ్ కాఫీ, ఇక్కడ స్ట్రాంగ్. దిస్ ఇస్ స్ట్రాంగ్ కాఫీ సార్. దిస్ ఇండియా స్ట్రాంగెస్ట్ కాఫీ. ఓకే, గుడ్. Yes, a gift hamper from Continental Extra Instant Coffee, India's strongest coffee, extra. Denver వారి తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్ హ్యాంపర్. Denver deodorant body spray, the real scent of success. Thank you so much. And మా షోకి వచ్చినందుకు మాకు గుర్తుగా మీరు హ్యాండ్ ఇస్తే మేము దాన్ని మా గ్యాలరీలో భద్రపరచుకుంటాం. నేను ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చాను మీకు. మీరు చాలాసార్లు హ్యాండ్ ఇచ్చారు మాకు. అంటే షోకి వచ్చి గుర్తుగా ఇచ్చారు కదా, సో ఈ సీజన్ లో కూడా గుర్తుగా అన్నమాట. ఓకే, బట్ బిఫోర్ దట్ విల్ క్లిక్ ఎ పిక్చర్. yes please. దాని మీద పోస్ట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఆ షోకి వచ్చినందుకు మీ చేతుల మీదుగానే గ్యాలరీలో ప్లేస్ చేద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఈ సక్సెస్ ని స్మైల్ తో ఎంజాయ్ చేస్తూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ థ్యాంక్ యూ గైస్, మీకు కూడా. అండ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులు కూడా మీకు కూడా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్.